వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది నిజాం నవాబుల పరిపాలన. స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నిజాం నవాబులు ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. చాలా రకాలైనటువంటి వారసత్వ సంపదను ఈ రోజు మనకి వదిలేసి వాళ్ళు రాజ్యాన్ని వదిలేశారు. అయితే ప్రస్తుతం మనం ఒక వారసత్వ కట్టడం దగ్గర ఉన్నాము. అసలు ఆ కట్టడం ఏంటి, దాని విశేషాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం అయితే బన్సీలాల్పేటలో ఉన్నాము. సో ఈ బన్సీలాల్పేటలో నిజాం వాళ్ళు కట్టించారు. సో ఇక్కడ మనం చూస్తే మాత్రం తెలుస్తా ఉంటది విజువల్స్. ఇక్కడైతే మనకి 2 బొడ్రాయిలు ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఈ కమాండ్ దగ్గర 2 బొడ్రాయిలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి పెద్దది ఉంది అండ్ అక్కడ చూసుకుంటే మాత్రం కొంచెం డిస్టెన్స్ లో మనకి చిన్నది అనేది కనిపిస్తా ఉంటది. సో మనం ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కమానికి అనుకొని ఉన్న షాప్స్ అయితే ఉన్నాయి, వారితో మాట్లాడదాము. అమ్మమ్మ చెప్పండి అమ్మమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మా అత్తమామ ఎప్పుడు వచ్చిండ్రు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ అవునా? అంతకు ముందు ఈ బన్సీలాల్పేట ఎట్లా ఉండేదమ్మమ్మ? ఇక్కడ బావి ఉంది కదా, బావి ఎట్లుండేది? అంత మట్టి ఇట్టుండి అలా సబ్జెక్ట్. అవునా? ఈ బొడ్రాయిలు ఏంటమ్మమ్మ? అక్కడొకటి ఇక్కడ పెద్దది ఉందిగా. ఇక్కడ అది పెట్టినప్పుడు అది పెడతారు. అంటే ఏం పెట్టినప్పుడు? ఇది కట్టినప్పుడు అవి రాగి పెడతారు. కట్టినప్పుడు ఇట్లా రాళ్ళు పెడతారా? పూజలు చేస్తారా? చేస్తారు. మాకలమ్మ పండుగ ఎప్పుడు చేస్తారు? మాకలమ్మ పండుగ మహాకాలమ్మ పండుగ చేస్తారా? సో మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారమ్మమ్మ? మరి అంటే ఆనుకొని ఉన్నాయి కదా. ఇవి పబ్లిక్ ఆయన కట్టించుండే బన్సీలాల్పేట. బన్సీలాల్పేట అప్పుడు కట్టించినాయి, మేమేం కట్టుకోవాలి. అంతకు ముందు ఎవరు ఉండేటోళ్ళని మీకు ఏమైనా తెలుసా? మేమే ఉన్నాం, మా అత్తమామ ఉన్నాం. ఆ రాజుల కాలంలో కట్టించిన టైంలలో ఎవరు ఉండేటోళ్ళ ఇక తెలియదురా. తెలియదా? నిజాం నవాబు కట్టించిన ఎన్నో మెట్ల బావుల్లో ఇది ఒకటి బన్సీలాల్పేట్ మెట్ల బావి అన్నమాట. అయితే మెట్ల బావి అంటే బావి, కానీ ఎందుకు ఈ కట్టడం, ఈ కమాన్ ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. సో ది థింగ్ ఈజ్, మనం కొంచెం ముందరికి వచ్చి చూసినట్టయితే కల్చరల్ హెరిటేజ్ కాబట్టి ఇక్కడ ఒక బావి ఉంది అంటే అక్కడ ఒక సివిలైజేషన్ ఉంది, వాటర్ సోర్స్ ఉందంటే సివిలైజేషన్ ఉంది అని అర్థం. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉంటారు. అప్పట్లో ప్రజలంతా కలిసి ఉండటమే ఊర్లు అవన్నీ. అంటే ఇక్కడ తన రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, రక్షణ వ్యవస్థ చక్కగా ఉండాలన్నా కూడా నిజాం రాజు ఏం చేసేవాడు అంటే, ఏ రాజైనా గాని మంచి బలమైన వ్యవస్థను ఇట్లా స్ట్రాంగ్ గా కట్టించేవాడు. సో దట్ ఇక్కడ మీకు 2 ఓపెనింగ్ డోర్స్ లాగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న గదులు. ఆ గదుల సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఈ ప్లేస్ మొత్తాన్ని, అట్లానే ఇక్కడ నివసించే ప్రజలని కూడా కాపలా కాసేవాళ్ళు అనమాట. సో వేరే రాజ్యం వాళ్ళు కానివ్వండి, ఫారినర్స్ కానివ్వండి, వేరే ప్రజలు రావాలన్నా కూడా ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చేత చెక్ చేయించి ఎంత వాళ్ళు రావడం ఓకేనా కాదా అన్నది తెలుసుకున్న తర్వాత మాత్రమే లోపలికి వచ్చేవారు. అందుకని ఇట్లా 2 ద్వారాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్దాం. అయితే అసలు ఈ స్టెప్ వెల్ అనేది మెయిన్ గా గాంధీ హాస్పిటల్ కి రీసోర్స్ గా ఉండే అనమాట. వాటర్ అవైలబిలిటీ పరంగా కానీ, వాటర్ అంటే ఇదే గుర్తొచ్చేది. మరి అట్లాంటి స్టెప్ వెల్ చాలా ఒక 40 years పాటు క్లోజ్ అయి ఉంది. ఎందుకు క్లోజ్ అవ్వాల్సి వచ్చింది అవన్నీ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఉన్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని ఏదైతే ఈ స్టెప్ వెల్ అయితే ఉందో దాన్ని రీస్టోర్ చెయ్యాలనే కొత్త థాట్ ఒక మహిళకైతే వచ్చింది. అండ్ తన పేరే కల్పన రమేష్. సో తను తీసుకొచ్చిన ఆ థాట్ ని ఇంప్లిమెంట్ చేసేలాగా తారక రామారావు ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్, తను ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ఇచ్చి, ఇక్కడ స్పెషల్ గా చెప్పాలి అని అంటే రోజుకి ఒక 60 నుంచి 80 మంది వరకు అంత మహిళలని తీసుకొని మరి ఈ స్టెప్ వెల్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేశారు. సో ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు ఈ స్టెప్ వెల్ ని రీస్టోర్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి అనేది మనం లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాం. మెట్ల బావి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహం అనేది కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం ఈ సరౌండింగ్స్ ని చూసినట్టయితే మనకి ముందరనే, అంటే మెట్ల బావికి ముందరనే మనకి పోచమ్మ గుడి అనేది లొకేట్ అయ్యి ఉందన్నమాట. అయితే మీకు గుర్తుంది కదా, మనం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ 2 బొడ్రాయిలు ఉన్నాయి కమాన్ దగ్గర. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం పాతకాలంలో కూడా ఎక్కడెక్కడైతే గుళ్ళు ఉంటాయో అక్కడ ఒక గుండం లేదా చిన్న బావి లాంటిది ఏర్పాటు చేస్తున్నారు మన రాజులు. సేమ్ మన నిజాం రాజు కూడా అట్లానే పోచమ్మ గుడి దగ్గరనే వినాయకుడిని పెట్టి అట్ ద సేమ్ టైం అక్కడ కమాన్ బొడ్రాయిలతో పాటు ఒక స్టెప్ వెల్ కూడా కట్టించి
చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించిండు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఏదో చిన్న స్టెప్ లాగా ఉంది అండ్ లాకేజ్ ఉంది. అసలు అదేంటిదో మనం వెళ్ళైతే చూద్దాము. అది కూడా ఎక్కడ ఉంది అని అనుకుంటే మాత్రం జస్ట్ ఈ గణేశుడు ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ పక్కనే ఉంది. అసలు ఇవి ఇక్కడ ఏముంది, అసలు మొత్తం లాకేజ్ ఉంది. సో చూసుకుంటే తెలుస్తుంది అనమాట. మేబీ ఇది కూడా ఒక స్టెప్ వెల్కి వెళ్ళే దారై ఉండొచ్చు. సో ఇక్కడైతే ఈ గేట్ కి లాకేజ్ ఉంది. సో ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఆ ఎంట్రన్స్ నుంచి అయితే చూద్దాము అసలు స్టెప్ వెల్ ఎలా ఉంది ఏంటిది అనేది. సో పక్కనే అనమాట మనకి ఎంట్రన్స్ కూడా. చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ లోనే ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఈ ఎంట్రన్స్ దగ్గర పర్ హెడ్ 50 రూపీస్ ఒక పర్సన్ కి వచ్చేసి. అండ్ ఇది ఎంట్రన్స్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఓపెన్ ఉంటుంది. అండ్ మండే అయితే మాత్రం ఇది హాలిడే క్లోజ్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే 3 గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ ఈ 3 గ్యాలరీస్ ని మనం విజిట్ చేసిన తర్వాత మనము లోపలికి స్టెప్ వెల్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళి అసలు ఏముంది ఆ గ్యాలరీలో, ఈ బావి గురించి ఏమైనా ఉందా అనేది మనం చెక్ చేసుకుందాం. అయితే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టెప్ వెల్ కంటే ముందు చూడడానికి 3 గ్యాలరీస్ ఉంటాయి అన్నమాట. ఆ 3 గ్యాలరీస్ లో కూడా ఈ స్టెప్ వెల్ గురించి అండ్ ఈ సరౌండింగ్స్ గురించి, అసలు ఇది ఇంతవరకు రెనోవేట్ అవ్వడానికి వచ్చిందంటే అంతకు ముందు ఉన్న స్టెప్ వైజ్ గా అన్ని కూడా హిస్టరీ ఉంటది అనమాట. సో మనం ఆ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని చూసిన తర్వాత స్టెప్ వెల్ లోకి వెళ్తాం. మనం ఇప్పుడు గ్యాలరీ 1 లోకి ఎంటర్ అవుదాము. గ్యాలరీ 1 లో ఏమున్నాయి, ఏ ఫొటోస్ ఉన్నాయి, అండ్ అట్లానే ఈ స్టెప్ వెల్ గురించి గ్యాలరీ 1 మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అదంతా కూడా చూద్దాము. అయితే ఫస్ట్ గ్యాలరీ 1 లోకి రాగానే మనకు ఒక రాక్ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక స్కల్ప్చర్ కూడా ఉంది. సో ఇక్కడ హిస్టరీ ఉందన్నమాట మనకి. బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ యొక్క అసలు ఏంటి ఇది, దీని కథాకమామిషు ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో మనం చూసుకున్నట్లయితే 17th to 18th సెంచరీలో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఇది వాడుకలో ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఈ స్టెప్ వెల్ ని మొత్తం మనము ముఖ్యంగా సరౌండింగ్ పీపుల్ వాళ్ళు వాడుకోవడానికి చేసింది అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. అయితే వాడుకలో ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఇంత పెద్ద బావి కాబట్టి చాలా మంది వాడుకోవడానికి వచ్చినప్పుడు తాగడానికి వాడుకోవడం కోసం, అట్లానే సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న హాస్పిటల్స్ పర్పస్ కానీ ఇంకా చాలా విషయాలుగా ఈ వాటర్ ని యూజ్ చేయడంతో పాటు కొన్నిసార్లు ఏమైందంటే కొంతమంది ఈ వాటర్ లో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడల్ కేసెస్ అనేవి నోట్ అయిన తర్వాత జనాలందరూ ఎందుకు అసలు దీనివల్ల చెడు జరుగుతోంది అని చెప్పేసి బావిని మూయించడానికి ప్రయత్నం చేసి చెత్త చెదారం అవన్నీ దీన్ని క్లోజ్ చేసిండ్రు అనమాట. ఆ తర్వాత 40 years తర్వాత ఇప్పుడు మనం మొత్తము రెనోవేట్ చేసిన తర్వాత చూస్తున్నాము. సో ఆ ప్రాసెస్ లో మనం చూడొచ్చు, ఎప్పుడైతే ఇక్కడున్న వాళ్ళందరూ స్టెప్ వెల్ ని క్లోజ్ చేసే ప్రాసెస్ లో చాలా చెత్త చెదారం వేసిండ్రు. కల్పనా రమేష్ గారు ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత తవ్వుతూ వస్తున్న కొద్దీ జస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏదో వాల్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది అని స్టార్ట్ చేసిండ్రు. కానీ తవ్వుతారంగా వీళ్ళకి ఇట్లా వచ్చింది అనమాట. సో చూసి మొత్తము మెట్ల బావి కనిపిస్తుంది. ఇంకొంచెం తవ్వగానే వీళ్ళకి ఏమైందంటే తవ్వడమే 6 ఫీట్ల నుంచి 18 ఫీట్ల వరకు వాటర్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక మిరాకిల్ గా వాళ్ళు ఫీల్ అయినరు. ఎందుకంటే ఒక బావి 40 ఏళ్ల పాటు చెత్తా చెదారంతో నిండి ఉంది. అసలు అక్కడ ఒక బావి ఎగ్జిట్ అవుతుందన్న విషయం కూడా సరౌండింగ్ లో ఉన్న ప్రజలకు అసలు తెలీదు చాలా మందికి. కానీ చెత్తా చెదారంతో నిండి అక్కడ వాటర్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉందని కూడా గమనించలేని టైంలో సడన్ గా వాళ్ళు తవ్వి తీసేసరికి అంత పెద్ద మొత్తంలో వాటర్ ఊరేసరికి అందరూ కూడా షాక్ అయ్యారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని రెస్టోర్ చేసిన వాళ్ళు స్పెషల్ గా ఇంకింత మోటివేటెడ్ గా ఇంకా చక్కగా దీన్ని రెనోవేట్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రాసెస్ లో మనం చూసుకున్నట్టయితే ఇట్లా కొలాబ్స్ స్టేట్ లో ఉన్న ఈ వెల్ కాస్త ఎంత నీట్ గా పాలిష్ చేయబడిందో ఇక్కడ మనం చూడొచ్చు. మనం చూసినట్టయితే స్టెప్ వెల్ చాలా చిన్నగా ఉంది అనుకున్నాం కానీ చాలా మండపాలు ఉన్నాయి. ఇక్కడ ఫెన్సింగ్ కూడా రాక్ తోటి ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ ని చూసుకుంటే కూడా ప్రతి చోట మీకు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ కూడా మనకి కొంచెం ప్లేస్ కి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఇది ఒక బావిలో గిరకల బావి లాగానే కాకుండా జనాలు లోపలికి వచ్చి
నీళ్లు ఎంత లెవెల్లో ఉన్నా కానీ ఆ లెవెల్ వరకు స్టెప్స్ తోటి కిందికి దిగి వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాడుకోవచ్చు. అంటే సమ్మర్ లో ఒకవేళ నీళ్ళు చాలా లోపలికి వెళ్ళినా కానీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత కిందికైనా వెళ్ళి వాటర్ ని తీసుకొని వాడుకునేదానికి యూస్ఫుల్ గా ఉందన్నమాట. సో ఇది అయితే బన్సీలాల్ స్టెప్ వెల్ ఒక మోడల్ ఉంది. సో ఈ మోడల్ లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఈ బావిలో కనుక వాటర్ ఫుల్ గా ఉంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి తోడుకోవచ్చు. లేదు వాటర్ లేవు మాకు అని అన్నప్పుడు ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ వాటర్ లెవెల్ కి తగ్గట్టి వాళ్ళు స్టెప్స్ ని ప్లాన్ చేసుకున్నారు. స్టెప్ 1 ఇక్కడ ఉంటది ఒక పాయింట్ లో, లేదు వాటర్ ఇంకొంచెం తక్కువనే అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇలా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ వాటర్ కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్టెప్ వెల్ అనేది గ్రౌండ్ వాటరే కాకుండా ఇక్కడైతే వర్షంపు నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇందులో స్టోర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నా కూడా తెలంగాణ ఏదైతే హెచ్ఎండిఏనే కాకుండా అండ్ ఈ రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో రెయిన్ వాటర్ స్టోరేజ్ వాళ్ళు కూడా దీంట్లో ఒక పార్ట్. అండ్ ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేయవచ్చు మనం. సో ఇదైతే స్టెప్ వెల్ ఏరియల్ వ్యూ పాయింట్. ఈ పాయింట్ నుంచి తెలుస్తుంది కదా అసలు స్టెప్ వెల్ ఎలా ఉందో. అండ్ మనం చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి వాటర్ అనేది పైకే ఉంది, లోపల లోతులో కింద ఎక్కడ లేదు. అండ్ పైన ఉంది. అండ్ ఈ సైడ్ నుంచి మనం చూసుకున్నా కూడా మండపాలు కనిపిస్తాయి. అసలు ఇక్కడ పైన నుంచి కదా నాకైతే కిందికి వెళ్ళి లిటరల్గా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు కిందికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ మండపాలు ఎలా ఉన్నాయని నేను చూడాలని అనుకుంటున్నాను. అయితే స్టెప్ వెల్ ని రీస్టోర్ చేసే ప్రాసెస్ లో నడిచిన మొత్తం అన్నమాట ఇదంతా. సో ఇంతమంది కార్మికులు కష్టపడితే వచ్చిన రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము. సో మనం చూసుకున్నట్టయితే చాలా రకాల చెత్త ఉంది. దాదాపు మట్టితోటి పూడ్చేసాము లిటరల్లీ. సో ఈ మట్టిని అంతటిని తీస్తే అసలు ఈ మొత్తం బావి కూడా 2000 టన్నుల చెత్తను మోసిందనమాట. ఆ చెత్త అంతా బయటికి తీస్తేనే ప్రస్తుతం ఉన్న రూపుకి మనము బావిని తీసుకొని రాగలిగినాము. అంతేకాకుండా ఇక్కడ 22 లక్షల లీటర్ల నీటిని మన స్టెప్ వెల్ అనేది హోల్డ్ చేస్తుంది. దాంతోపాటు ప్రతిరోజు 2 నుంచి 6 ఫీట్ల నీళ్ళు అనేవి ఊరుతూ ఉన్నాయి అనమాట. అంటే ఈ బావి మనకి మంచినీటిని నిల్వ చేయటం, అట్లానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి పనికొస్తుంది. దాంతో పాటు ఒక మెట్ల బావిగా ఉండి ప్రజల అవసరాలు తీరుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూసినట్టయితే ఏరియల్ మ్యాప్స్. సో ఏరియల్ చూస్తే ఈ మ్యాప్స్ లో ఏది ఎక్కడ లొకేట్ అయింది అవన్నీ రూట్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూసినా కానీ మనకి ప్రస్తుతం ఎట్లా ఉంది, ఇంతకు ముందు ఎట్లా ఉండేది అనే ఒక ఐడియా అనేది వస్తుంది. సో పైకి రాగానే మనకు పెద్ద హాల్ ఉంటది. ఈ హాల్లోనే మనము గ్యాలరీ, థర్డ్ గ్యాలరీగా చెప్పుకుంటాం అనమాట. అయితే ఈ గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బావిని రెస్టోర్ చేస్తున్నప్పుడు వచ్చిన పురాతన వస్తువులన్నిటిని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ కాలపు పనిముట్లు, శంఖాలు, ఇంకా శివలింగం ఉంది, వినాయకుడు ఉన్నాడు, లింగం, మళ్ళీ వినాయకుడు, కొన్ని శంఖాలు, కత్తి, కొడవలి లాంటి అప్పటి పనిముట్లు, పార, కుండలు ఉన్నాయి. సో ఆ కాలంలో కూడా మనకి బావిని రెస్టోర్ చేసే వరకు కూడా ఇంత చక్కగా దొరికాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత కల్చరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మన పాతకాలం నాటి బిల్డింగ్స్ అన్నిట్లో కూడా అనేసి. ఇంకా ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటే మెయిన్ గా ఇవి రెస్టోర్ చేసిన తర్వాత జరిగిన ఈవెంట్స్ అప్పుడు కానీ మెయిన్ గా ఇదేంటంటే ఇదేంటంటే ఊహా చిత్రం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఊహా చిత్రంలో ఎట్లా ఉందో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చూడొచ్చు అన్నమాట రియల్ గా స్టెప్ వెల్ ని. ఏంటంటే ఈ గ్లాస్ నుంచి మనకు బయట కనిపిస్తున్న అంతా కూడా స్టెప్ వెల్. అండ్ ఇది చూసినట్లయితే ఇది కూడా ఒక ఊహా చిత్రం. అప్పటి కాలాల్లో జనాలు ఇట్లా ఉండేవాళ్ళు, ఇక్కడ షేవింగ్ అవి చేస్తున్నారనమాట. ఇట్లా చాలా క్యాజువల్ లివింగ్ అనేది అప్పటి కాలాల్లో ఉండేది అన్నట్టుగా ఒక ఊహా చిత్రం ఇది. అట్లా ఇక్కడ ఇంకా మనకి క్లియర్ గా కన్స్ట్రక్షన్ అనేది ఎట్లా జరిగింది స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి.
సో ఈ మ్యాప్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా డాక్యుమెంటేషన్ చేసి పెట్టారు, సో దట్ స్టూడెంట్స్ కి కానీ ఇంకా ఆర్కిటెక్చర్ చదువుతున్న విద్యార్థులకి ఇట్లా చాలా మందికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట. సో మనం ఇంకా ముందుకెళ్దాము, అక్కడ ఇంకా మనకి చాలా ప్రజెంటేషన్స్ ఉన్నాయి, వీడియో ప్రెజెంటేషన్ కూడా ఉంది, మనం ఇప్పుడు దాన్ని కూడా చూద్దాము. అయితే చూడండి, బావిని రెస్టోర్ చేస్తున్న ప్రాసెస్ లో ఇది కూడా ఒక వస్తువు దొరికింది. ఇది చూడడానికి ఎట్లా ఉంది, ఒక తక్కెడ లాగాని ఇనుప బ్యాగ్ లాగా గానీ ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తే మనము ఇంత మంచి స్టెప్ వెల్ ని ఇంత దారుణంగా మనము దీన్ని చెడగొట్టామన్నమాట. చాలా చాలా చెత్త వేసేసి దాన్ని పూర్తి చేసాము లిటరల్లీ. ఇక్కడ నుంచి దాని అవస్థ ఇట్లా వచ్చింది. సో మనం కాస్త తవ్వగా నీళ్ళు ఇట్లా బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని ఇంకా చాలా బాగా చేసింది. కొంచెం ముందుకు వెళ్దాం, ఫొటోస్ ఉన్నాయి. సో గ్యాలరీ 3కి వెళ్ళే ప్రాసెస్ లో కూడా మనకి ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ లో కూడా మన స్టెప్ వెల్ ని ఎట్లా రెస్టోర్ చేసిండ్రు, ఆ వర్కింగ్ ప్రాసెస్ ని చూడొచ్చు అనమాట. సో పైకి వెళ్దాం రండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఇది తవ్వినప్పుడు ఉన్న విజువల్స్, లైక్ ఈ ఫోటో అయితే ఈ తవ్వినప్పుడు అయితే చెప్పాలి అని అంటే ఎగుడు దిగుడుగా అసలు ఏ మాత్రం ప్రాపర్ గా లేని టైంలో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అసలు నార్మల్ గా కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఆ స్టెప్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు మంచిగా కన్స్ట్రక్ట్ చేసి పాత రోజుల్లో ఎట్లయితే ఉండేనో ఆ కాలంలో అలాంటి ఒక స్ట్రక్చర్ ని మళ్ళీ వాళ్ళు చూపిస్తున్నారు ప్రజెంట్. ఈ ఫోటోలో మనకి కొంచెం ఆర్కిటెక్చర్ పరంగా ఒక క్లియర్ కట్ గా ఒకటి అయితే క్లియర్ అవుతుంది. ఏంటంటే ఈ డోమ్ షేప్ గా ఏవైతే ఉన్నాయో ఈ కనెక్టింగ్ చేస్తున్న వాల్స్, వీటిని బట్టి మనకి ఇది ఏమర్థం అవుతుంది అంటే ఇది కొంచెం ఇస్లామిక్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది. అట్లానే మనం ఇక్కడ ఈ మంటపాలను చూసినట్టయితే ఇవి హిందూ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ని రిజెంబుల్ చేస్తున్నాయి అన్నమాట. అంటే లైక్ ఇవన్నీ మనం ఈ రకమైన కట్టడాలని మనం కాకతీయుల సామ్రాజ్యంలో చూసినట్టయితే ఇవి మెయిన్ గా మనకి ఇస్లాం రూలర్స్ కట్టించినటువంటి బిల్డింగ్స్ లో ఆర్కిటెక్చర్ ఇట్లాంటిగా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఇటు ఇండో అండ్ అటు ఇస్లామిక్, సో ఇండో ఇస్లామిక్ గానీ ఇండో అరబిక్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఇది స్టెప్ వెల్ నుంచి తీసుకున్న పాయింట్, అంటే స్టెప్స్ మొత్తం కిందకి దిగిన తర్వాత ఈ పాయింట్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు తెలుస్తుంది 16, 17, 18 అంటే ఈ వాటర్ ఎంత అడుగులు అయితే ఉంటుంది అనేది ఇక్కడ క్వాంటిటీతో సహా మనం చూసుకోవచ్చు. ఇది పాయింట్ అనమాట, అంటే కింద నుంచి పై దాకా మనకి ఆ పాయింట్ అయితే కనిపిస్తూ ఉంటది. సో ఇది అనమాట పాయింట్. ఇది చూసుకుంటే మాత్రం అది మనకి కొంచెం పై ఉన్నట్టు ఉంటది. అండ్ ఇక్కడ ఈ ఫోటోలో మనం చూసుకుంటే మాత్రం తెలుస్తుంది అన్నమాట. సో ఈ బావిలో అయితే ఒక 2000 tons ఆఫ్ ఏదైతే డంప్ వేసారు మొత్తం చెత్త అంతా ఇందులో నుంచి వెల్లో నుంచి తీసిన ప్రాసెస్ లో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే ఆ చెత్త కొద్దీ తీస్తున్న కొద్దీ 5-6 అడుగుల వాటర్ ఒకటి ఊరుతా ఉంది వాటర్. అంత వాటర్ అనేది అక్కడ మనము బయటకు వస్తా ఉంది. సో అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ విషయం. అండ్ అది కాకుండా ఈ పాయింట్ లో చూసుకున్నా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఇది స్టెప్ వెల్ మ్యాప్ రఫ్ గా చూసుకున్నా, ఈ మ్యాప్ లో మనం చూసుకుంటే కొన్ని ఇమేజెస్ టైప్ లో కూడా మీరు అనుకోవచ్చు. ఒక షేప్ అంటే ఒకటైతే మనకు కనిపిస్తా ఉంటది. సో చూస్తే కనిపిస్తా ఉంటది అండ్ అది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అని కదా. లైక్ మనకి లోపల వెళ్తే మంటపంతో పాటు ఆర్చెస్ లాగా ఉన్నాయి కదా చిన్న చిన్నగా. ఆ మినీ ఆర్చెస్ లో మొత్తము లేబర్
వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్న తర్వాత పైన మొత్తం ప్లాస్టరింగ్ చేసి, ఎందుకంటే ఇదంతా స్ట్రాంగ్ గా లేదనమాట, వాళ్ళు అప్పుడు వాడిన లైన్ కానీ అదంతా కాంపోజిషన్ ఏముందో తెలియదు కాబట్టి దాని శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ లో టెస్ట్ చేయించిన తర్వాత దాని కాంపోజిషన్ ని డీకోడ్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే ఆ కాంపోజిషన్ ని మళ్ళీ క్రియేట్ చేసి ఇట్లా ప్లాస్టరింగ్ చేసి మొత్తం పాలిష్ చేసి రెనోవేట్ చేశారనమాట. అందులో ఒక విజువల్ ఇది. సో ఇట్టయితే సెకండ్ గ్యాలరీ ఉంది. అండ్ ఇది మన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మాత్రం ఒక పార్క్ కూడా కనిపిస్తుంది. చిల్డ్రన్స్ ఎవరైనా వచ్చినా కూడా ఈ పార్క్ లోకి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఇదైతే గ్రీనిష్ గా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉంది. అండ్ ఇది బాగుంది అనమాట నార్మల్గా చూసుకోవడానికి, బ్లాక్ కలర్స్ అండ్ అక్కడ లైటింగ్ కానీ లేదు అని అంటే. సో ఇదంతా మొత్తం బ్లాక్ మార్బుల్స్ తో వాళ్ళు చేసుకున్నారు. అండ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ డెకరేషన్ కి ఏవైతే యూజ్ చేస్తారో ఆ డెకరేషన్ కి యూజ్ చేసే ప్లాంట్స్ మనం చూడొచ్చు. అండ్ కావాలి అని అంటే మాత్రం ఇక్కడ ప్రశాంతంగా రిలాక్స్ అయిపోవచ్చు. అలసిపోయినాము మేము తిరిగి అని అంటే ఇక్కడ ప్రశాంతంగా రిలాక్స్ అయ్యే ప్లేస్ అయితే ఇది. అండ్ ఇది బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మాత్రం ఇలా ఒక షేప్ వచ్చేసి అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్. అండ్ ఇవతల మాత్రం మొత్తం లైక్ పార్క్ అనమాట. ఈ పార్క్ లో అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే మంచిగా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఫన్ హియర్. ఇది ఇక్కడ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది, అంటే ఇంత మంచిగా ఉన్నాయి స్టెప్ వెల్ కి ఏమి ఇవ్వలేదంటవా? రికగ్నిషన్ గురించి అడుగుతున్నావా? అంతే కదా మరి, రికగ్నైజేషన్ అంటే నార్మల్ గా ఇంత మంచిగా ఉన్నాయి వెల్ కి ఇంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇస్తే నేను ఇంకా చెయ్యాలి ఇలాంటివి అని అనిపించేది. ఇంత మంచి స్టెప్ వెల్ చూసాక కూడా ఎవరు ఏది ఇచ్చి ఉండరు అనుకుంటున్నావా దుర్గా నువ్వు? ఏమో ఇచ్చే ఉంటారేమో కానీ నేనైతే ఎక్కడ చూడలేదు వినలేదు, సో డౌట్ వస్తుంది. శ్రీ దుర్గా, మన బన్సీలాల్ పేట్ కి ఒక అవార్డు కూడా ఉందన్నమాట. ఏం అవార్డు ఉంది? అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చారు, అంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది మన బన్సీలాల్ పేట్ స్టెప్వెల్ కి. ఏంటి అంటే యుఏఈ వాళ్ళు ఇచ్చారు, యుఏఈ ప్రభుత్వం ఇచ్చింది అనమాట. మంచి స్టెప్వెల్ ఇది, ఒక హెరిటేజ్ ఉన్న ఒక కట్టడము అని చెప్పేసి మన హిస్టారికల్ మోన్యుమెంట్ గా దీన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళు అవార్డు ఇచ్చారనమాట. అట్లా ఎట్లా వదిలేస్తారు దివ్య దీన్ని ఇంత సింపుల్ గా? అంటే బాగుంది కదా, నార్మల్ గా ఇచ్చిండ్రా లేదా అసలు అంటే ఎక్కడ గ్యాలరీలలో కూడా వాళ్ళు ప్లేస్ చేయలేదు కాబట్టి ఒక డౌట్ వచ్చింది. అంటే ఇదంతా చేసినప్పుడు వెంటనే రాలేనట్టుంది మరి. సో మొత్తం కన్స్ట్రక్షన్ రెస్టోరేజ్ అయిపోయిన తర్వాత మంచిగా అవార్డు ఇచ్చిండొచ్చు. బట్ ఇవ్వడం మాత్రం వ్యాలిడ్. మనం చెప్దాం అబ్బా, ఒకటి డిస్ప్లే చేయండి, ఇంత పెద్ద అవార్డు వచ్చాక కూడా మాలాగా ఎవరికైనా డౌట్ వస్తుంది మా దుర్గా లాగా అని చెప్దాం. సో నెక్స్ట్ టైం యా. సో సరే దుర్గా, ఇంత మంచి స్టెప్ వెల్ ని విజిట్ చేసినాం కదా మనము. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? ఎలా ఫీల్ అవుతున్నా అంటే ఫస్ట్ థింగ్ ఇన్ని రోజులు నేను ఎట్లా మిస్ అయినారా ఇది వెళ్ళి. అది కాకుండా అసలు ఇంత చెత్త వేసినా కూడా అసలు ఇంత బాగా ఎలా చేసిండ్రు మన వాళ్ళు అనేది పెద్ద డౌట్ గా ఉంది నాకు స్టిల్. ఇంకా అంటే అలా ఉండేది ఇప్పుడు ఇలా ఎట్లా తయారైంది నాకేమవుతుంది తెలుసా, ఇప్పటి నుంచి మనం చెత్తేసే ప్రతి చోట బాగా ఆలోచించాలి అక్కడ ఏ స్టెప్ వెల్ ఉందో ఇంకేమైనా ఉందేమో అని చెప్పేసి. అవును మర్చిపోయాను, ఇంతకు చెప్పాను కదా నీకు, నార్మల్ గా నిజాం వాళ్ళు 108 వెల్స్ ఇంకా చేశారు. ఇలా అన్ని ప్లేసెస్ లో ఇలానే ఉందా ఏంటి అనే డౌట్ కూడా ఇంకా రైజ్ అవుతుంది నాకు. చెప్పలేము, ఒకవేళ 108 కూడా వెల్స్ రిస్టోర్ అయితే మనం ఆ ప్రతి చోట స్టోరీ చేయొచ్చు. ఇదేదో బాగుంది కదా. సో మన వ్యూవర్స్ కి కూడా పెద్ద పండగ అవుతుంది అప్పుడు. సో వ్యూవర్స్ చూసారు కదా మరి బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ యొక్క బ్లాగ్ అంతా కూడా. అయితే మీకు డౌట్ వచ్చిందా మరి బన్సీలాల్ పేట్ అనే పేరు ఎందుకు పెట్టిర్రు అని? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటే 1937 ఆ ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలన ఉంది కదా మన ఇండియాలో, స్పెషల్లీ మన సికింద్రాబాద్ అంటేనే ఇంకా బ్రిటిష్ పరిపాలనకి పెట్టింది పేరు. ఎంత నిజాం ఉన్నప్పటికీ కూడా అంతా కూడా జరిగేదంతా బ్రిటిష్ చేతుల్లోంచే కదా. సో ఆ టైంలో ఇక్కడ ఒక స్టెప్ వెల్ ఉంది, దీని చుట్టూ కొంతమంది జీవిస్తున్నారు, కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరూ చక్కగా ఉంటూ ఇక్కడి వాటర్ ని యూజ్ చేసుకుంటూ అట్లా ఉన్నారు అనేది ఈ బన్సీలాల్ అనే ఒక స్టేటు చూపించాడనమాట బ్రిటిషర్స్ కి. చూడండి సార్, ఇక్కడ ఒక పెద్ద వెల్ ఉంది, ఈ బావి చుట్టూ కూడా ఉండే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారు ఈ బావి నుంచి అని చెప్పేసి ఇంత హిస్టారికల్ ఒక మాన్యుమెంట్ ని చూపించిందే కాక ఆయన ఈ ప్లేస్ ని ఈ చుట్టుపక్కల ఉన్న సివిలైజేషన్ ని కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరునే పెట్టి ఈ ఏరియాకి బన్సీలాల్ పేట్ అని అండ్ ఈ స్టెప్ వెల్ కి బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ అని పేరు చేశారనమాట. సో బ్రిటిషర్స్ పెట్టిన పేరు ఇది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాం మేము కదా. అఫ్ కోర్స్ కవర్ చేసాం, చూడలేదా గ్యాలరీ 1, గ్యాలరీ 2, గ్యాలరీ 3 అండ్ మళ్ళీ నేను పార్క్ కూడా వెళ్ళేసి వచ్చాను.
మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ ఇది చాలా మంచి ప్లేస్ కూడా. సరదాగా అలా వచ్చేసి పిక్నిక్ లాగా వచ్చి ఇక్కడ చూసి అక్కడ కూర్చుని తిని ఇవన్నీ చేసేయచ్చు. ఓకేనా, మళ్ళీ కలుద్దాం.